వచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. సేవకులందరికీ వందనాలు, నడిపిస్తున్న ప్రియులు సతీష్ అన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలపు వేళ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని న్యాయమైన తీర్పు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు ఏంటి అంటే, కింద మనం చూస్తున్నాం చూడండి, వచనం 9వ వచనం, ఆ దినమున అనే మాట చూస్తున్నాం. ఏ దినాన్న? యేసుక్రీస్తు వచ్చిన దినాన్న మరి జరిగే తీర్పు అన్నమాట. సో ఆ రోజు ఒక తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు ఏంటంటే, మనం ఎరిగినట్లుగా కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. సో ఎత్తబడిన వారందరూ కూడా వారు విశ్రాంతి పొందుతారు. ఆ మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మరి విడవబడిన వారందరూ కూడా వారు శ్రమల పాలవుతారు అనే మాట మనం చూస్తున్నాం. ఆ వచనం మనం చదువుదాం. 6, 8 వచనాలు చదవండి. ఎవరైనా చదవటానికి అవకాశం ఉన్నవాళ్ళు 6, 8 వచనాలు చదవండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. సో ఈ వచనంలో ఒకరికి శ్రమ, ఒకరికి విశ్రాంతి. ఇదే తీర్పు. సో ఇక్కడ చెప్పింది క్రీస్తు న్యాయపీఠం గురించి కాదు. ఇక్కడ చెప్పింది ఆ దినం యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరిగే విషయాన్ని చెప్తున్నాడు. ఎత్తబడేవారు, విడవబడేవారు, తీర్పు జరగబోతుంది. విశ్రాంతిలోనికి వెళ్ళేవారు, శ్రమను పొందేవారు, శ్రమలు పాలయ్యేవారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 చెప్పినట్లు, ఆ దినాన్న ఉగ్రత దినంలో ఉండిపోయేవారు. ప్రకటన 3:10 చెప్పినట్టు ఆ దినాన్న శోధన గడియలో ఉండిపోయేవారు అనే మాట మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి. వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఒక విషయాన్ని చెప్పాడు. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం చూద్దాం. 27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించిన వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్న వారిని నేను మిమ్మల్ని గురించి వినులాగును మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. 27, 28 వచనాలు. ఇంకా చదవండి బ్రదర్. లాస్ట్ ఆ మాట కూడా చదవండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకును రక్షణయు కలుగుననుటకును సూచనైన ఉన్నది. ఇది దేవుని ఒక సూచన చెప్పాడు. కలిగినదే. ఇక్కడ ఒక సూచన చెప్పాడు. ఆ సూచన ఏంటంటే, అట్లు మీరు బెదరకుండుట అనే మాట చెప్పాడు. సో మీరు బెదరకుండా ఉండటం ఒక సూచన. దేనికి సూచన అనంటే, మీకు రక్షణ
అలాగే వారికి నాశనం అన్నాడు. అలాగే మనం చదువుకున్న వాక్యంలో కూడా మీరిట్లు ఓర్చుకొనుట సూచన అన్నాడు. మీరు ఓర్చుకోవడం దేనికి సూచన? దేవుని న్యాయమైన తీర్పుకు సూచన. ఇక్కడ అవిశ్వాసి అగ్నిగుండం పాలవుతాడు ఫిలిప్పీ పత్రికలో. అక్కడ అవిశ్వాసి 7 ఏండ్ల శ్రమల కాలం పాలవుతాడు తెస్సలోనిక పత్రికలో. ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. కాబట్టి మన ప్రవర్తనే సూచన. మనం ఓర్చుకోవటం సూచన, మనం బెదరకుండుట సూచన. మనం ఓర్చుకోవటం న్యాయమైన తీర్పుకు సూచన, మనము బెదరకుండటం మనం రక్షించబడ్డామని వారు నాశనం పాలవుతారని దానికి సూచన. సో బెదరకుండా ఉండటం సూచన. ఒక విధంగా చెప్పాలంటే మన జీవితం ఒక సూచన. ఎందుకంటే యెషయా గ్రంథంలో 8:18 ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథంలో 8:18. యెషయా గ్రంథం 8:18. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలు అన్నాడు. సో మనమే సూచనలం. మనమే సూచనలం. కాబట్టి మనం సూచనలం అనే విషయాన్ని గమనించి ఈ ఉదయకాలం మనం సూచనలు అనే మాట గమనించి ఉదయకాలం మనం ఓర్చుకోవటం ఒక సూచన, మనం బెదరకుండటం ఒక సూచన అనేది మనం గమనించాలి. మరి ఇంకెంతకాలం ఈ శ్రమ అనుకుంటున్నాం మనం. కానీ ఆ శ్రమ ఎన్నతగినది కాదు అంటున్నాడు రోమాపత్రిక 8:18. ఆ శ్రమ ఎన్నతగినది కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో క్షణమాత్రముండు చులకని శ్రమ అంటున్నాడు 18లో. కాబట్టి ఎన్న తగని శ్రమ, చులకని శ్రమ మనము ఓర్చుకోగలిగితే శ్రమల కాలంలో మనం ఉండము అనే దానికి అదే సూచన. ఎన్న తగని శ్రమ, చులకని శ్రమ మనం ఓర్చుకోగలిగితే శ్రమల కాలంలో మనం ఉండము అనేదానికి అదే సూచన. కాబట్టి అసలు శ్రమల కాలంలో శ్రమలు వేరు, ఇప్పుడు మనం ఎదుర్కొన్న శ్రమలు వేరు. శ్రమల కాలంలో శ్రమలకు మనం వారసులం కాదు. కానీ ఇప్పుడు మనము రోమాపత్రిక 8:18కి ముందు మనం క్రీస్తుతో మహిమ పొందుటకు, క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తోడి వారసులం. ఈ వారసత్వం మనకు కలిగి ఉన్నా మనకేం జరుగుతుంది? కొంత శ్రమ కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా విశ్వాసుల విషయంలో మనకు దుఃఖం కలుగుతుంది. మనం తెచ్చుకునే శ్రమల గురించి నేను మాట్లాడట్లేదు. ఆ శ్రమల గురించి పౌలు కూడా చెప్పట్లా. మనం తెచ్చుకునే శ్రమలు ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 5:9లో లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి అన్నాడు. ఆ శ్రమల గురించి చెప్పట్లే ఇక్కడ. కొరింథీ మొదటి పత్రిక 7:28లో శ్రమలు, శరీర సంబంధమైన శ్రమలు అన్నాడు. ఆ శ్రమల గురించి ఇక్కడ మాట్లాడట్లే. కానీ మనము భక్తిగా జీవిస్తున్నప్పుడు, సరిగా కొనసాగుతున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఎలా ఉంటాయంటే పేతురు పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం చెప్పినట్టు, మరి నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షకు నిలిచిందాయి. ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది అన్నాడు. ఆ శ్రమ అన్నమాట. ఆ శ్రమ ఎవరి వల్ల వస్తుందంటే ఖచ్చితంగా పౌలు గారు చెప్పినట్టు దేని గురించి చింతించొద్దు అన్నాడు. కానీ ఆయనే చెప్పాడు ఏమని? దినదినము నాకు సంఘములన్నిటిని గూర్చిన చింత కలుగుతుంది. 11వ అధ్యాయం 28 కొరింథీ 2వ పత్రిక.
సంగములన్నిటినీ గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. సో విశ్వాసుల విషయంలో మనం దుఃఖపడతాం. వారిలో ఉన్న అస్థిరత్వం, వారిలో కదిలిపోతున్న తత్వం, వారు కొన్నిసార్లు కార్యాలు చూసి కూడా కృతజ్ఞులై ఉండకుండా వారు చేస్తున్న తిరుగుబాటు. హెబ్రీ పత్రిక 3:8-11 ప్రభువే వారి విషయంలో విసిగిపోయాడు. ప్రభువే వారి విషయంలో కోపంతో ప్రమాణం చేశాడు. కాబట్టి ఇటువంటి శ్రమలు ఉంటాయి. మరి ఎంత వాక్యం వింటున్నా వాక్యానికి తగినటువంటి ప్రవర్తన లేనివారు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని వాక్యాన్ని మర్చిపోయిన వారు 23, 24, 25 వచనాలు చెప్పిన వాక్య ప్రకారమైన ప్రవర్తన ఎవరిలైతే లేదో మరి వారిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మరి అటువంటి వారి వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. పౌలు ఇక్కడ చెప్పిన మాట అదే. 11:28 ఏం చెప్పాడంటే, నాకు చింత కలుగుతుంది, ఈ భారము దినదినం నాకు కలుగుతుంది అన్నాడు. మరి కదిలిపోతున్న వారు, స్థిరత్వం లేనివారు, ప్రవర్తన సరిగ్గా లేనివారు, వీళ్ళందరి గురించి కొన్నిసార్లు మనం దుఃఖపెడతాం. అంతే తప్ప మన ప్రయత్నాల్లో మనం ఫెయిల్ అయ్యి ఏడ్చే శ్రమ కాదు. ఎందుకంటే మనం కరెక్ట్గా నడుస్తున్నప్పుడు ఏం జరిగిద్ది? అతడు చేయనిదంతయు సఫలమైంది. 1 కీర్తన. నేనేం చేస్తున్నా ఫెయిల్ అవుతుందని ఏడ్చే శ్రమ కాదు. కానీ మనం గలతీ 5:25 ప్రకారం క్రమంగా నడుస్తున్నా కూడా కొందరి వల్ల మనకు ఏడుపు వస్తూ ఉంటుందండి, వాళ్ళు చేసే పనుల వల్ల. సో ఇటువంటి దుఃఖం మనకు కలుగుతుంది. కానీ ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ శ్రమలను మనం ఓర్చుకోవాలి. ఇది దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన అని చెప్పాడు. ఇది దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. కాబట్టి ప్రియులారా, శ్రమల కాలంలో మనం ఉండము అనే న్యాయమైన తీర్పును మీరు నమ్ముతున్నట్లయితే ముందు నుండే మనము ఎత్తబడతామనే నిరీక్షణ తెస్సలోనిక 1 పత్రిక 5:10 చెప్పినట్లు ఆ దినము మన మీదకి రాదు. మన లోకంలో ఉన్నవారం కాము. మనం వెలుగు సంబంధులం, పగటి సంబంధులం, రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. మనం మేల్కొని నిద్రపోచున్న తనతో కూడా జీవిస్తాం అనే నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరిలో అయితే ఉంటుందో ఆ నిరీక్షణ గలవారు ఎలా జీవిస్తారు? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనకు వివరంగా లేకపోయినా యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఆనంద్ బాబు అని చదువు. యోహాను రాసిన 1 పత్రిక 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఉమ్. పవిత్రుడైనట్టుగా తన పవిత్రునిగా చేసుకును. ఆ. చాలండి ఆనంద్ బాబు అన్న, థ్యాంక్ యూ. పాపి చాలు నల్లజర్ల నుంచి ఆనంద్ బాబు అన్న, మీకు వందనాలు. ఆయన యందు ఈ నిరీక్షణను పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. నిరీక్షణ. ఏ నిరీక్షణ? చూడండి, ఆయన వస్తాడు, మనం ప్రత్యక్షం అవుతాం. ఆయన ఎలా ఉంటాడో మనం అలా ఉంటాం. సో ఆయన రాకడను నిరీక్షిస్తున్నవారు. కొంతమందికి ఆయన రాకడను గురించి నిరీక్షణ లేదు. ఎందుకు లేదంటే పేతురు 1 పత్రిక 3:16 చెప్పాడు, వారికి నిర్మలమైన మనస్సాక్షి లేదు, అందుకని వారికి నిరీక్షణ లేదన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి అలాగే నిరీక్షణ, ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. నిర్మలమైన మనస్సాక్షి లేని వారు ఆయన వస్తాడు, నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ వాళ్ళకి లేదు. వాళ్ళు కొనసాగుతున్నారు, ఏమైనా చనిపోతే నేను మేబీ వెళ్తాను పరలోకం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాను అనే భక్తిలో, అనే విధానంలో కొనసాగుతున్నారు. కానీ నిర్మలమైన మనస్సాక్షి గలవారు
ఆయన వస్తాడు, నేను ఎత్తబడతాను, విడవబడను అని నమ్ముతున్నారు. అలా నమ్మిన వారిలో ఏముంది? పవిత్రతను కాపాడుకునే ప్రయత్నం ఉంది. పవిత్రంగా ఉండాలి అనే ఆలోచన ఉంది. అందుకనే నిర్మలమైన మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది మనకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆ నిరీక్షణ మనలో పవిత్రతను పుట్టిస్తుంది. ఆ పవిత్రత 4వ వచనంలో చెప్పాడు, ఆజ్ఞను అతిక్రమించకూడదని మనకు నేర్పిస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే మనం రాజమండ్రిలో చాలా వివరంగా విన్నాం బైబిల్ క్లాసులో. ఇది ఆదాం గురించి చెప్పిన వచనం కాదు. పాపం అంటే ఏంటి అనే దానికి నిర్వచనం కాదు. ఇది 3వ వచనం తర్వాత వ్రాయబడిన 4వ వచనం. అంటే విశ్వాసులమైన మనం పాపం చేయకూడదనే ఆజ్ఞను అతిక్రమించొద్దు అనే విషయాన్ని చెప్పాడు ఇక్కడ. కాబట్టి నిజంగా ఇప్పుడున్న శ్రమలు మనం ఓర్చుకుంటున్నామంటే దేవుని న్యాయమైన తీర్పును మనం నమ్ముతున్నాం. ఆ దేవుని న్యాయమైన తీర్పును మనం నమ్ముతున్నాము అంటే మనము పవిత్ర ప్రవర్తనను కలిగి ఉండగలుగుతాం. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో అక్కడ వివరంగా ఇవ్వలేదని నేను చెప్పాను కదా. కానీ అక్కడ ఒక మాట చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే 9వ వచనంలో, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వస్తాడు. ఇది క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠాన్ని ఇక్కడ 9, 10 వచనాల్లో ఎలా రాశాడంటే, తన పరిశుద్ధుల యందు మహిమపరచబడతాడు. అసలు వాస్తవంగా మన యందు ఆయన మహిమపరచబడటం, మన యందు ఆయన ప్రశంసించబడటం మనం ఎదురు చూస్తున్నామా, నిరీక్షిస్తున్నామా? వివరాలకు కాకినాడ బైబిల్ క్లాస్ మీరు వినండి. రీసెంట్గా చెప్పిన వర్తమానం, అందులో దీని గురించి వివరంగా మనం విన్నాం. క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి? ఇక్కడ చెప్పాడు, పరిశుద్ధులలో ఆయనకు ఆ దినం కలిగే మహిమ అని చెప్పాడు. పరిశుద్ధుల్లో ఆయన కలిగే మహిమ, విశ్వాసుల్లో ఆయన కలిగే ప్రశంస అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆయన మన జీవితాల్లో ప్రశంసించబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి అందరం నిలబడతాం. ఎవరి జీవితంలో ఆయన ఎక్కువ ప్రశంసించబడతాడు, అందరం నిలబడతాం. మనందరిలో ఎవరిలో ఆయన ఎక్కువ దినాన్న మహింపరచబడతాడు. ఎందుకంటే మన సత్క్రియలు ఆ దినాన్న లెక్కించబడతాయి. ప్రకటన 19:8 సత్కార్యాలు లెక్కించబడతాయి కదా. యేసుప్రభు చెప్పారు ఏమని? లెక్క చూసుకోవడానికి వస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే లూకాసు వార్త 19వ అధ్యాయము వచనం 13లో దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయాడు, వ్యాపారం చేయమని చెప్పాడు. 15వ వచనంలో ఆయన రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించినో తెలుసుకోబోతున్నాడు. కాబట్టి తాను సొమ్మిచ్చిన దాసులను దగ్గరికి పిలుస్తాడు. కాబట్టి వినండి, ఆ దినాన్న మనమందరం ఎలా వ్యాపారం చేశామో లెక్కించబడుతుంది. ఇందులో కొందరు బడా మంచి దాసుడా అని పిలువబడతారు, కొందరు చెడ్డదాసుడా 22 అని పిలువబడతారు. మంచి దాసుడు ఎవరు? 18 నీ మేనా వలన 5 మేనాలు లభించాయి. కృపావరం ఇచ్చాడు. ఆ కృపావరం వల్ల మనం చేసిన పరిచర్య. నువ్వు నాకు కృపావరం ఇచ్చావయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వరం వల్ల నేను సాధించింది ఇది అని చెప్తారు. కొందరు ఏం చేస్తారు? 23, 22 ఆ వరాన్ని వారు మరి ఎరగరు. ఎందుకంటే వారు యేసుప్రభునే కఠినుడని తెలుసుకున్నారు. ఆయనే కృపగలవాడని తెలుసుకోకపోతే ఆత్మ కృపావరాన్ని వారు ఇంకెలా తెలుసుకుంటారు? కాబట్టి వారు ఏం చేస్తారంటే వారు ఆ వరాన్ని దాచిపెడతారు, లేదా ఆ వరాన్ని వారు తెలుసుకోరు. అందుచేత 21లో చెప్పాడు, రుమాలను గట్టి ఉంచారంట.
రుమాలను కట్టితే ఏమైద్ది? రుమాలను కడితే అంతే ఉంటుంది. వరం కూడా అంతే. రుమాలు ఉంది, రుమాలు తీసేయండి. నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని కళ్ళమునకు పోయి మరి ధాన్యపు కొప్పి వద్ద పండుకున్న బోయాజు కాళ్ళ మీద ఉన్న బట్ట తీయాలని చెప్పాడు. మీ హృదయం మీద ఉన్న ముసుగు తొలగాలన్నాడు. ఈ రుమాల్లో ఈ బట్టలు ఈ ముసుగులు తొలగకపోతే రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర సిగ్గుపడిపోతాం. ఎందుకంటే ఆ దినాన్ని ప్రభు ఎందుకు వస్తున్నాడు? ఆయన ఏమేమి సంపాదించారో తెలుసుకోవడానికి వస్తున్నాడు. కాబట్టి మనమందరం రెడీగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన మన యందు ప్రశంసించబడటానికి, మన యందు మహింపరచబడటానికి వస్తున్నాడు అని తెలిస్తే కింద ఏం చెప్పాడు? 11వ వచనంలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:11లో మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలంతో చేయండి అన్నాడు. బలహీనంగా కాదు, దేవుని కార్యాలను బలంగా చేయాలి. ఎందుకంటే దీనికి ప్రతిఫలం ఉంది కాబట్టి. చాలా లెక్కలు వేస్తారు. ప్రభు పని వచ్చినప్పటికీ లెక్కల్లో మరి పిహెచ్డి చేసినట్టు లెక్కలు వేస్తారు. ఏమనంటే మనం పెడితే ఏమొస్తుంది, మనం చేస్తే ఏమొస్తుంది. కానీ వాక్యంలో ఎంత స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 42లో ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకోడని చెప్పాడు. నిశ్చయముగా అన్నాడు. ప్రభు కూడా అందరింటికి రాడు. ఎవరైతే అంతకుముందు ఆయనను సరిగ్గా చేర్చుకోలేదో, ఎవరైతే ఆయనను సరిగ్గా మరి పలకరించలేదో వారింటికి రాడు. ఎందుకంటే లూకాసు వార్తలో యేసుప్రభు ఏం చెప్పారు? ఆ మాట చూడండి. 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 44వ వచనంలో నీ ఇంట్లోనికి నేను వచ్చాను, నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. 45 నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. 46 నీవు నూనెతో నా తల అంటలేదు. ఇవన్నీ పట్టించుకుంటున్నాడు ఆయన. మరి మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం కదా? ఊరికే పైకి అన్న టిఫిన్ చేయండి అన్న అంటారు, లోపలంతా సనుక్కుంటూ ఉంటారు. ఏమని? ఇప్పుడు రావాలా, మనకే లేదు టిఫిన్ అనుకుంటారు. ఎందుకు వచ్చింది యేసుప్రభు కదా, ఆయన చెవిటోడు కాదు కదా. ఆయన హృదయాలను ఎరిగినవాడు. యోహాను 2:24. నువ్వేం మాట్లాడుకుంటున్నావు ఆయనకు తెలుసు కాబట్టి రెండోసారి మీ ఇంటికి భోజనానికి రావడం. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నాకు మరి నా తల అంటలేదు నూనెతో అని చెప్పాడు. ఆయన ఆలోచన చేయండి. ఒక ఆదికాండం 18లో ఆ ఇంటికి 3 మనుషులు వచ్చారు. వారు దేవుని దూతలని మనకు తెలుసు. కానీ ఆ 3 మనుషులు దేవుని చేత పంపించబడిన వారు. అందుచేతనే మరి అబ్రహాం ఏమన్నాడు? ప్రభువా నీ దాసుని దాటిపోవద్దన్నాడు. మనం ఎలాగూ ఆతిథ్యం చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9లో సనుక్కొనకుండా ఆతిథ్యం చేయండి అని చెప్పాడు. సనుక్కొనకుండా ఆతిథ్యం చేయండి. అబ్రహాము వారు భోజనం చేస్తున్నప్పుడు ఎక్కడున్నాడు? అక్కడే నిలబడి ఉన్నాడు. అబ్రహాము వారు లేచి వెళ్తున్నప్పుడు ఎక్కడున్నాడు? వారిని సాగనంపుతున్నాడు. 18వ అధ్యాయంలో వారు భోజనం చేస్తున్నప్పుడు ఆయన నిలబడ్డాడు. 8వ వచనం. అలాగే వారిని సాగనంపుతున్నప్పుడు అబ్రహాము 16వ వచనంలో వారితో కూడా వెళ్ళాడు. వారు వచ్చినప్పుడు ఏం చేశాడు? 2వ వచనం, ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. నిజంగా మాటల్లోనే ప్రేమ చూపిస్తున్నారు చాలామంది.
అన్నా నువ్వు రావటం చాలా సంతోషం. మీరు రావటం మేము చాలా కాలం నుంచి కనిపెడుతున్నాం అంటారు. కానీ ఒంటే దిగరు రాహేల్‌లాగా. కదా! దిగరు. ఒంటి మీద కూర్చొనే అన్ని మాటలు చెప్పేస్తారు. ఆయన వచ్చినప్పుడు ఎదురు పరిగెత్తాడు. వెళ్తున్నప్పుడు వాళ్ళ ఎనకాలెళ్ళాడు. వాళ్ళు తింటున్నప్పుడు అక్కడ నిలబడ్డాడు. కదా! ఇది నిజంగా మనలో కనిపిస్తుందా? వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకోలేదు. కదా! అందుకని ఏం చెప్పాడు? యోహాను రాసిన 3వ పత్రిక 6, 7 వచనాల్లో వారిని దేవునికి తగినట్టుగా సాగనంపండి. ఇప్పుడు దేవుడు మన ఇంటికొచ్చి ఎళ్తుంటే మనం ఎలా సాగనంపుతాం? ఆ! మన ఇల్లు డాబా మీద ఉందండి. దేవుడొచ్చి ఎళ్తున్నాడు. మెట్లు దిగరా? కిందకి రారా? దగ్గరుండి పంపరా? ఎప్పుడెళ్ళిపోతారని ప్రార్థన చేత్తారా? లేదా మీరు మంచం మీదకెళ్ళిపోతారా? వాళ్ళెళ్ళేలోపే. మీరెళ్ళాక నాకు ఫోను చేయండని. కదా! కాబట్టి వీటన్నిటికీ లెక్కుంది. అంటే వీటన్నిటికీ కూడా ప్రతిఫలం ఉంది. అందుకనే మనము కనిపెట్టాలి. మనం సాగనంపాలి. మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఇది మన జీవితంలో కనిపిస్తది. మనం నటించేవాళ్ళం కాకపోతే యథార్థపరులమైతే మన ప్రేమ మాటల్లో గాదు. మన ప్రేమ క్రియల్లో కనిపిస్తది. ఎందుకంటే మనం ఎవరం? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19లో మనం సత్య సంబంధులం. సత్య సంబంధులం అని కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? 19వ వచనం లేదా 18వ వచనం మాటతో నాలుకతో కాదు. ఓ మాటల్లో తెగ మాట్లాడేస్తున్నారు. కదండీ! అసల గోదావరి స్లాంగ్ అయితే ఇంకా బావుంటది. ఏమని? ఆనంద్ బాబు అన్న చెప్తాడు కదా! అన్నయ్య గారు ఎంత బావుంటదో. అన్నయ్య గారిలో గారుందా నిజంగా? నిజంగా గారుంటే ఏం చేత్తాం? అది మన క్రియల్లో కనిపిస్తది అదనమాట. ఎందుకంటే ఆనందాన్ని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నా. మిగిలినోళ్ళు అందరి గురించి కూడా చెప్తున్నాను. మనం అందరం గారు చూపిత్తాం గానీ, ఆ గారు నిజంగా ఉండదు. అది మరి ప్రభువు వచ్చినప్పుడు తెలిసిపోతది. నిజమైన గౌరవమేనా? లేకపోతే ఇది మాటల్లోనే మనం చూపిస్తున్నామా? ఎందుకంటే సత్య సంబంధులం. మనం ఎవరి బంధువులం అంటే సత్యానికి బంధువులం. కాబట్టి మన వేషధారులంగా ఉండమనేది ఈ వచనం భావం. సత్య సంబంధులం. అందుచేత సత్య సంబంధులు ఏం చేస్తారు? మాటల్లోనే కాదు. ఈ అన్నిటికి తీర్పు ఉంది రేపొద్దుట. మనం ఆతిథ్యం చేస్తున్నాం. అందుకే ప్రభు మన ఇంటికి అస్తమానం వస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ఆయనకు ఆహారం పెట్టలేదు. ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలు ఇంటికి మరలా వెళ్ళలేదు. ఆయన బేతనీయ నుండి వెళ్తుంటుండగా ఆకలిగొన్నాడు. దూరం నుండి చూచి అంజూరపు చెట్టున ఏమైనా దొరుకునని కనిపెట్టాడు. మార్క్స్ వార్తలో, లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో ఈ సందర్భం రాస్తూ ఇశ్రాయేలీలు ఆయనకు ఆకులు గల అంజూరపు చెట్టుగా ఆయనకు ఆహారం ఏం పెట్టలేదు. ప్రభు ఎక్కడికొచ్చాడు ఇప్పుడు? ఆయన మన మధ్యకొచ్చాడు. మనం ఇప్పుడు ఆయనకి ఏం చేయాలా? ఆహారం పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారండి మత్తయి సువార్తలో? మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 36వ వచనం 35, 36 నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని నన్ను చూడనిచ్చితిరి. చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్తాడు. క్రీస్తు న్యాయపీఠం కాదు ఇది. కానీ క్రీస్తు న్యాయపీఠం కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. అందుకనే ఏం చెప్పాడు ఇక్కడ? 40 మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. కాబట్టి మనం ఇప్పుడు సహోదరులకు చేయటం దేవునికి చేయటమే. మేలు చేయాలని మీలో కలుగు ప్రతి ఆలోచన మీరు బలంగా సంపూర్ణం చేయండి. అలా మీరు సంపూర్ణం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు
వీటన్నిటినీ లెక్కిస్తున్నాడు. వీటన్నిటికీ కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పాడు ఏమని? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం. విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేద్దాం. అసలు మీటింగ్ అయ్యాక వందనాలన్నా చెప్తున్నారా? త్వరగా వెళ్ళిపోవాలని దూకేస్తున్నారు కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 6 నుండి 10 వచనాలు ఒకే కంటెక్స్ట్. ఈ కంటెక్స్ట్లో వాక్యోపదేశం పొందినందున మరి మనం ఉపదేశానికి లేదా ఉపదేశకునికి మంచి పదార్థాల్లో భాగమిస్తాము. అట్ ది సేమ్ టైం విశ్వాస గృహానికి చేరిన వారికి కూడా మనం మేలు చేస్తాం. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి. తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయబూనుకొనినదైతే అని చెప్పాడు. ఆమెను లెక్కలో చేర్చవచ్చు. కాబట్టి ఆయన కూడా లెక్కల్లో ఏవి చేర్చుకుంటాడు చూడండి. ఆయన లెక్కలు ఎలా ఉంటాయో మనకు లెక్కలు ఉన్నాయి ఇందులో. ఈ లెక్కలు మనం చూసుకుంటే చాలు, మన ఆ దినం కొరకు సిద్ధపడవచ్చు. యోహాను మొదటి పత్రిక 2:28, ఆయన రాకడి యందు మనం సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. అంచేత ఈ వచనంలో చెప్పాడు, మరి 10వ వచనంలో పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి కదా. మనం మీటింగ్ పెట్టుకుంటే మనం అనేక మందికి వాక్యం వినిపించవచ్చు. అనేక మంది మన ఇంటికి వస్తారు, వారందరికీ మనం భోజనం పెట్టవచ్చు. ఇలా ఆలోచన చేయాలి తప్ప ఎలా సింపుల్గా తేల్చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. మీరు కాదులేండి. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే నిరీక్షణ గలవారి గురించి మాట్లాడుతున్నాను. నిరీక్షణ గలవారు, ఆ దినం కొరకు తమను తాము సిద్ధపరచుకుంటున్నవారు కదా. చూడండి, ఫోన్ రీఛార్జ్ మానం, బండిలో ఆయిల్ కొట్టించుకోవటం మానం, ఇంటికి కరెంటు బిల్లు కట్టించుకోవడం మానం. కానీ ఇంటికాడు ఇప్పుడు వచ్చి ఒక స్తుతి గుడికి కూడా పెట్టుకోం. మన ఇంటి ద్వారా సువార్త అసలు వెళ్ళదు. మనం ఎవరికి కూడా చేర్చుకొని పరిచయం చేయం. కనీసం కూడికలు జరుగుతున్నప్పుడు, పరిచయం జరుగుతున్నప్పుడు ముందుకొచ్చి మేము ఆతిథ్యం ఇస్తాము, మేము సహకరిస్తాము అని కూడా మనం చెప్పం. ఎందుకంటే ఇవన్నీ మన జీవితాల్లో ఎందుకు ఉంటాయంటే మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడట్లా. పరలోకంలో కూర్చున్నాం, ఎందుకు కూర్చోబెట్టాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7 ఎందుకు కూర్చోబెట్టాడు? 2:10 సత్క్రియల యందు మనం నడవటానికి కూర్చోబెట్టాడు. పరలోకాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని రాజ్యం కొరకు శ్రమపడడానికి ఇచ్చాడు. కొందరు తెలియక ప్రార్థన ఎలా చేస్తున్నారు, మన సహోదరులే చేస్తున్నారు కొంతమంది. పరలోక రాజ్యంలో కూర్చోబెట్టామంటున్నారు. పరలోకంలో కూర్చోబెట్టాడు, పరలోక రాజ్యంలో కాదు. పరలోక రాజ్యంలో ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అది నా వశంలో లేదు, నా తండ్రి వశంలో ఉందన్నాడు. పరలోకంలో కూర్చున్నాం, కానీ దేవుని రాజ్యంలో ఎక్కడ కూర్చుంటామో మనకు తెలియదు కదా. ముందు లైన్లో కూర్చునేవాడు కదా, అన్ని ఆన్సర్లు ఆయనే చెప్పేవాడు కదా. ఏంటి ఆయన మహిమ ఏంటి అంత దూరంలో పడింది అనుకోకూడదు రేపు పొద్దుట. ఈరోజు మనము ఆయన గిన్నెలో తాగుతున్నాం, ఆయన పొందిన బాప్తీసం కూడా పొందుతున్నాం. మరి ఆయనకు వచ్చే మహిమకు దగ్గరగానే మన మహిమ ఉంటుందా? క్రీస్తుకు వచ్చే మహిమకు దగ్గరగానే మన మహిమ ఉంటుందా? అదే చెప్తున్నాడు, నేను జయించి, ఏం చెప్పాడు? నేను జయించి, ప్రకటన 3:21, నేను జయించి కూర్చున్నాను అన్నాడు. మనం కూర్చున్నామా, కూర్చోవాలా ఈ సింహాసనం మీద? చెప్పండి. ప్రకటన 3:21లో ఉన్న సింహాసనం మీద మనం కూర్చున్నామా, కూర్చోవాలా?
కూర్చోవాలండి. కూర్చోవాలి. కూర్చున్నాం కాదు, కూర్చోవాలి కదా. జయిస్తేనే కూర్చుంటామంట. యేసు ప్రభుకి 2 విషయాలు అయిపోయినాయని మనం వాళ్ళు చెప్పుకుంటా ఉంటాం. ఒకటి, ఆయన సిలువలో తన పని ముగించినందున దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు, అక్కడ మనం కూడా కూర్చున్నాం. 2, ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన జయించాడు. జయించినందున మరి 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనకు మహిమ ఏదైతే వస్తుందో అది ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ కొంతమందికి కిరీటం డిక్లేర్ అయిపోయింది. అందులో యేసుప్రభు ఉన్నాడు. పౌలు గారు కూడా చెప్పాడు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కాబట్టి కొంతమందికి ఆల్రెడీ డిక్లరేషన్ వచ్చేసింది. ఏమనంటే 1000 ఏండ్ల పరిపాలన వాళ్ళకి ఎన్ని పట్టణాలు. మనకైతే తెలుసు యేసు ప్రభు రాజులకు రాజు. మనం ఎంతమంది మీద రాజులుగా రాజు ఉంటాం? ఆయన రాజులందరి మీద రాజు. మరి ఈ రాజుల్లో ఎంతమంది రాజుల మీద మన రాజు? 50 మంది రాజుల మీద రాజా, 100 మంది రాజుల మీద రాజా, 1000 మంది రాజుల మీద రాజా, 2000 మంది రాజుల మీద రాజా, 1,00,000 మంది రాజుల మీద రాజా? యేసు ప్రభు అయితే రాజులందరి మీద రాజు. 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు మహిమకు మన మహిమ ఎంత దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడున్నాం? యోహాను ఎక్కడున్నాడు? ఆయన రొమ్మున ఉన్నాడు. ఇప్పుడు ఆయన గిన్నెలో తాగుతున్నాడు. యోహాను తల్లి కోరికేంటి? రాజ్యములో కూడా వీడు ఇక్కడే ఉండాలని. తెలీదు. రాజ్యంలో ఎక్కడుంటాం తెలీదు కదా. ఇప్పుడు హోప్ నెంబర్స్ ఉన్నాయి. నాకైతే హోప్ నెంబర్ 1 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాక్యం చెప్పేది నేనే కాబట్టి. హోప్ నెంబర్ దగ్గరలో కొంతమంది ఆరంభం నుండి ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు రేపొద్దున మన నెంబర్ ఎంత పడిద్దో ఆలోచన చేద్దాం. మన నెంబర్ ఎంత పడిద్దో, మన మహిమ ఎంత వచ్చిద్దో. అందుకనే ఓ మానవుని వాస్తవాలు తెలిసిపోయే ఒక రోజు ఉంది అని చెప్పినట్టు, ఒక రోజు మన వాస్తవం అంతా బయటపడిద్ది. ఆ దినము సమీపించుట కూడా మనం ఏం చేస్తున్నాం? చూస్తున్నాం కదా. ఇప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏం పెరిగిద్ది? వేడి పెరిగిద్ది, వెలుగు పెరిగిద్ది. అలాగే యేసుక్రీస్తు రాకడ సమీపమైతున్న కొద్దీ లేఖనాల్లో ఉన్న వెలుగు ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది కదా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు ఆయన నా మదిని కోరుతూ అని చెప్పినట్టు డే బై డే మనం ఇంకా వెలుగు చూస్తున్నామంటే ఏమవుతుంది? ఆ దినం సమీపించటం మనకు తెలిసిపోతుంది. ఆ దినం సమీపించటం మీరు తెలుసుకుంటే మరి ఎక్కువగా సత్క్రియలు చేయాలి. రాత్రి కూడికి చాలామంది చేరొచ్చారు. ప్రభు స్తోత్రం. ప్రస్తుతం మా అమ్మాళ్ళు కూడా రావటానికి ఆటో పెట్టుకున్నారు. వారు 4:30కే బయలుదేరారు. నేను చెప్పాను, మీరు ఇప్పుడు స్టార్ట్ అయితే 3 గంటలు పైగా ప్రయాణం ఉంటుంది, మీరు చేరుకోలేరు. పైగా రోడ్డు అసలు ఏమాత్రం బాగాలేదు, మీరు ఆగిపోండి అని చెప్పాను. ఇక రాత్రి వాసన్న మాత చెప్తున్నాడు, వాళ్ళు 4:30కి కదండి 6ంటికి బయలుదేరిపోతామన్నారు. 6ంటికి బయలుదేరిపోతే ఏమి రాదు. మీటింగ్ 6:30కే స్టార్ట్ అయింది. రాత్రి మీటింగ్ జరిగించిన దేవుని సేవకులు చాలా బాగా జరిగించారు. 6:30 నుంచి 8:30 అని నాకు ఫోన్లో చెప్పారు. ఎగ్జాక్ట్గా 8:30కి వాక్యం అయిపోయింది, మీటింగ్ క్లోజ్ చేశారు. మేము కూడా వస్తే అదే మాట్లాడుకున్నాం. మనం కూడా భీమవరంలో 6:30కి స్టార్ట్ చేస్తున్నాం, 8ంటికి మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. చాలా మీటింగులు 6:30 to 8 క్లోజ్ అయిపోతున్నాయి. కొంతమంది వచ్చారు, వాళ్ళు వచ్చారు కానీ సరిగ్గా ధైర్యంగా వందనాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకు? భోజనం టయానికి వచ్చారు. ఎలా ఉంటుంది చెప్పండి? మీటింగ్ మిస్ అయ్యి భోజనం చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సిగ్గే. మరి రేపొద్దున ఆయన రాకడలో కూడా సిగ్గే. ఆ రోజు కూడా మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోలేం. ఈరోజు ధైర్యంగా ఏం చేస్తాం? ఒకరికొకరు వందనాలు చెప్పేసుకుంటున్నాం కానీ ఆ రోజు వందనాలు చెప్పుకోలేం. ఎందుకంటే సిగ్గు. సమయానికి రాకపోతేనే సిగ్గు కదా. కొన్నిసార్లు కాలేజీల్లో టైంకి వెళ్ళక క్లాస్ మధ్యలోంచి ఏం వెళ్తామని ఆ క్లాస్ మొత్తం పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. మధ్యలో వెళ్తే సిగ్గు, ఏంటి ఈ టైంలో వచ్చావని. అందుకనే మరి ఇప్పుడే అంత సిగ్గేసేస్తుంటుంటే అసలు సిగ్గుపడే రోజున మనకేం ధైర్యం ఉంటుంది కదా. కూడిక 8 గంటల కంటే 8ంటికంటే పాటలు మొదలెడతారు. పాటలు మొదలెడితే 10 పాటలని పాడతారు. సో 10 అవుతుంది. 10ంటికల్లా వెళ్ళిపోదామని బయలుదేరతారు. 8ంటికి స్టార్ట్ అవుతారు ఇంటి దగ్గర. ఇలా మనం ఉండకూడదు. మనం సూచనలు అన్నాడు. అసలు మీరు త్వరగా రెడీ అవటం అనేది
కొందరికి సూచనగా ఉండాలి. ఏం సూచనగా ఉండాలంటే దేవుని కార్యం ఎంత విలువైనది అనే దానికి సూచనగా ఉండాలి. మా కాలేబు గారు ఉన్నాడంటే మీటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర అప్పుడు మొదలెడతాడు. ఆ టైంకి వచ్చేస్తున్నాను అంటాడు. మరి ఇప్పుడు ఎలా వస్తున్నాడో తెలియదు, ఎందుకంటే నేను ఆదివారం ఉండలేదు సంఘంలో. అందుకని మా స్థానిక సంఘంలో ఆయన ఏ సమయానికి వస్తాడో తెలియదు. కానీ మీటింగ్కి వచ్చేస్తున్నానండి వచ్చేస్తున్నానండి అంటారు. వచ్చేస్తున్నానండి అంటారు, ఎక్కడుంటారు? అప్పటికే ఏ పుల్లో నోట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మా రాజేష్ ఉన్నాడు, ఎక్కడిక్కడే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎత్తబడ్డాడేమో అనుకున్నాను నేను. కనపడరు. మీటింగ్ స్టార్ట్ అయినా ఇంకా రెడీ అవుతూనే ఉంటారు. వాక్యం అయిపోయాడు ఆయనకు వచ్చి కూర్చుంటారు కదా. అలాగ చాలామంది సిగ్గుపడిపోతున్నారు ఈరోజు. మరి మీరు ఆలోచించండి, దేవుని పని అంటే మీకు ఎంత విలువలేనిదిగా ఉందా చెప్పండి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం ఎప్పుడు లేచాడు? పెందలగాడు లేచాడు. 6 గంటలకి జాయిన్ అయ్యి, ఉండండి అన్న కళ్ళు నలుపుకుంటున్నాం, ఈలోగానే వెయిటింగ్ రూమ్లో పెట్టారు. నువ్వు కళ్ళు నలుపుకోవడానికి 6ంటికి జాయిన్ అయ్యావా? 5ంటికి జాయిన్ అయ్యి నలుపుకుంటూ 6 గంటల దాకా నలుపుకుంటూ కూర్చోవచ్చు కదా. 6ంటికి వీడియో ఆన్ చేసుకో. 6ంటికి జాయిన్ అయ్యి ఇంకా నువ్వు కళ్ళు నలుపుకుంటుంటే, ఈలోగా ఆపినందుకు కళ్ళు నలుపుకుంటుంటే కూడా వెయిటింగ్ రూమ్లో పెడుతున్నారు ఏంటండి అంటారు. కళ్ళు నలుపుకోవడానికి ఇది సమయమా? 5 గంటలు జాయిన్ అయ్యి పాటలు పాడుతున్న వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు లిస్టులో ఎప్పుడైనా ఉన్నావా? రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరి నువ్వు ఎలా నిలబడతావు చెప్పు. దేవుని పని అంటే ఎంత అశ్రద్ధ చూడండి. అంటే మనం ఎప్పుడు ఇలాగే నిర్లక్ష్యంగా ఆలోచిస్తాం. ఆనందబాబు గారు దీపు మీద సీరియస్ అయిపోయాడంట రాత్రి. ఓ ఫోటో పెట్టవచ్చు కదా అన్నాడంట. దీపుని ఏం అనకండే, మీరు ఎగ్జాంపుల్ అంతే. భయపడుతున్నాడు ఆల్రెడీ. మీకు మరి మీరు పైకి కనిపించేంత కాదే, మళ్ళీ కొడతారేమో అని భయపడుతున్నాడు. కొట్టడు, ఆయన కొట్టడు. ఆయన దగ్గర బెత్తం లేదు, నా దగ్గరే బెత్తం ఉంది. అంటే ఏంటి అర్థం? 6:30కి మీటింగ్ అని పెట్టినా 6:30కి స్టార్ట్ అవుదనే ధైర్యం. ఆ ధైర్యంతో మనం వస్తాం. ఈలోగానే అంత అయిపోయింది. తింటాం కానీ మనకి భయం వేసేస్తూ ఉంటుంది. ఏమని? ఎవరైనా వచ్చి ఎన్నింటికి వచ్చావని అడుగుతారని చెప్పలేం. కొంతమంది కూడా ఏ ఫంక్షన్కి రారు. ఎందుకు? పిల్లలు అడుగుతున్నారంట, ఫంక్షన్కి వచ్చినప్పుడల్లా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నారంట. మరి చదువుకొని ఏం చేయకపోతే ఏం చెప్పుకుంటారు? అందుకనే చెప్పుకోవడానికి సిగ్గేసి ఫంక్షన్లకు రారు. ఉద్యోగం వచ్చేదాకా ఎక్కడ కనపడరు. మరి నేను అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పుకోలేం, నువ్వు ఎన్నింటికి వస్తున్నావు అంటే చెప్పుకోలేం. రేపొద్దు క్రీస్తు నేపథ్యం దగ్గర ఆయన క్వశ్చన్లు అడగడా? ఆ రోజు మనం ఏం చేస్తాం కదా. అందుచేత మనం వీటన్నిటిని ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఒక 1000 కిలోమీటర్ల దూరం నుండి ఏమి రావట్లే, 100 కిలోమీటర్ల దూరం నుండి ఏమి రావట్లే. 2 గంటల ప్రయాణం కూడా మనం తొందరగా చేయట్లేదు. కానీ 2 సంవత్సరాలు తూర్పు దేశ విజ్ఞానులు ప్రయాణం చేశారు. వారు ఆ నక్షత్రము కనబడిన కాలము పట్టుకొని వారు 2 ఇయర్స్ జర్నీ చేశారు కదా. చాలా ముఖ్యమైన సంగతి. దూరం నుండి చాలామంది వస్తున్నారు, దేవునికి స్తోత్రం. మరి దూరం నుండి వచ్చినప్పుడు మనం ముందే ఏం చేయాలి? ముందుగా బయలుదేరాలి. సంఖ్యాకాండంలో, యెహోషువ గ్రంథంలో గిబియోను వాసులు పక్క నుండే వచ్చారు, కానీ వారు దూరం నుండి వచ్చినట్టు నటించారు. ఈరోజు కూడా అంతే. మనం చాలా దగ్గర నుండి వస్తాం, అమ్మో రోడ్లు అన్నా నలిగిపోయామన్నా అంటాం. మరి పాస్టర్ గారు ఎంత దూరం నుండి వస్తున్నాడు? ఆయన మాత్రం త్వరగా వచ్చేయాలి బ్రదర్, మీరు తొందరగా వచ్చేయాలి. తొందరగా వచ్చిన వాక్యం ఎవరు? పాడుతూనే ఉంటారు. వాక్యం ఎవరు? 10 గంటలకు అందరూ నిద్రపోయే టైంలో, అన్న మీ ఇష్టం ఎంతసేపు అని తీసుకోండి అంటారు. నా ఇష్టం ఎంతసేపు ఏం తీసుకుంటాం? నేను ఎక్కితే నిద్రపోతారు కింద, ఇంక ఏం తీసుకుంటామండి కదా. మీరేమో ముందు వచ్చేయండి అంటారు, వచ్చిన తర్వాత ఏం 10 గంటలకు వాక్యం ఇస్తారు. ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి. మన దేవుని పని ఎంత బాగా చేస్తున్నామో చూడండి. చాలా మంచి సాక్ష్యం. రాత్రి చాలామంది నాకు కిందకి రాగానే కొన్ని విషయాలు చెప్పారు. ఈ పాస్టర్ గారు టైం అంటే టైం అండి. 2 ఆయన స్టేజ్ మీదకి కూడా ఎవరిని అసలు ఎక్కనివ్వడు అని చెప్పారు. అది నేను వింటున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఆ పుల్పీట్ మీద కూడా ఎవరు ఎక్కే సాహసం చేయరని చెప్పాడు. చెప్పారు కింద. నేను కిందకు వచ్చాక కొంతమంది నాతో మాట్లాడారు.
అంటే ఆయన ఎంత స్ట్రిక్ట్గా దాన్ని టేకప్ చేస్తున్నాడు. కాబట్టి సమయం అంటే సమయమే, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవాలి. మనం ఏందంటే లైవ్ ఆన్ అయిందా లేదా ఇది చెక్ చేస్తాం. మా ముచ్చు రాజుగాడైతే ఆడు లైవ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇవ్వడాడు. ఆడితే చాలా మీరు అయిపోతారు. ఆడిని పెట్టుకోకండి. దీపు అనుకోండి, ఫస్ట్ పార్ట్ నుంచి ఎత్తాడు లైవ్. వాడైతే వర్తమానం స్టార్ట్ అయిన తర్వాత కూడా బొమ్మ పెడతాడు కాసేపు. ఆ బొమ్మ ఎట్టి ఎప్పుడు విడుదల ఓపెన్ చేస్తాడో తెలియదు వీడియో. మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇంటికాడ కూర్చున్నారా, ఈలోగా వాక్యం అయిపోద్ది. కాబట్టి ఆ సహోదరుడికి ఏ మహిమ వస్తుందో, వెయ్యేండ్ల రాజ్యంలో మీకు ఇంచుమించు పక్క పక్కనే పడతాయి సీట్లు. కాబట్టి మీరు ఒకరితో నువ్వు పెట్టిన వీడియోని నమ్మి నేను ఎక్కడ పడ్డానరా అనుకోవాలి రేపు. కాబట్టి క్రీస్తుకు దగ్గరలో పడండి, ముత్యంరాజుకు దగ్గరలో పడకండి. క్రీస్తు మహిమకు దగ్గరలో పడండి. వెయ్యేండ్ల రాజ్యంలో క్రీస్తు ఎంతమంది మీద రాజుగా ఉంటాడో ఇంచుమించు ఆ లెక్కలోకి మనం పడాలి కదా. ఒక తెలుగోడికి అమెరికాలో ఉద్యోగం వస్తేనే గొప్ప సంగతి అయితే, అమెరికాలో పరిపాలించడమే గొప్ప సంగతి అయితే, రేపు వెయ్యేండ్ల పరిపాలనలో తెలుగోడు క్రీస్తుకు పక్కన పెడితే ఎంత అద్భుతం. ఆ తెలుగోడు లిస్టులో ఉండాలని ఈ ప్రయాస. కానీ ఇంతకీ మనం అంత యోగ్యులం కాదు. మనం ఇంకా ప్రయాస పడాల్సింది చాలా ఉంది. ఎప్పటికే మనం గెలిచామని అనుకోవడానికి లేదు కదా. మనకిచ్చిన దర్శనం ప్రకారం మనం ప్రపంచం దాకా వెళ్ళాలి. ఈ మినిస్ట్రీ ప్రపంచం దాకా వెళ్ళాలంటే మనం ఇంకెక్కడున్నాం? ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాం. ప్రభు మనల్ని లేపాలి, ప్రభు మనల్ని నిలబెట్టాలి, ప్రభు మనల్ని వాడుకోవాలి, ప్రభు మనల్ని మోయాలి, ప్రభు మనల్ని ఊరేగించాలి, ప్రభు మనల్ని వాడుకోవాలి. ఇది జరగాలంటే మరి ఆలోచన చేయండి. ప్రభు మన జీవితంలో ఆలోచన చేస్తున్నాడు కదా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే ఈ ఉదయకాలం మీకు ఏం చెప్పాలనుకున్నా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఆయన ఊరేగిస్తున్నాడు. నిలబడిన ప్రతి చోట ఆయన మనకు తన జ్ఞానం ఇచ్చి వాడుకుంటాడు. మరి ప్రభు వచ్చినప్పుడు నువ్వు పెట్టని చోట ఏరుకొనివాడు, విత్తని చోట కోయివాడు అయిన కఠినుడు అని నేను అనుకున్నాను అని అంటే కుదరదు. ఆ రోజు మనము చల్లని చోట ఏరుకొనివాడు అని మనం ఆ రోజు చెప్తే కుదరదు. ముందుగానే ఆయన ఎవరో తెలుసుకోండి, మీరు పాలు పుచ్చుకోండి. నేనైతే మా దంగేరు మా సత్యాన్నయ్యనైతే క్రీస్తు నాయకుడి దగ్గరే చూస్తాను అనుకున్నాను ఇంక డైరెక్ట్గా. మొన్న అంటున్నాడు ఏమనంటే, ఈరోజు కూడా 200 కిరాయిలు వచ్చాయి పాస్టర్ గారు, శోధనండి బాబు నేను రావాలంటే అన్నాడు. రాక రాక రాజమండ్రి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, ఒకసారి అలా కనపడడానికి వచ్చాడు, మళ్ళీ క్రీస్తు నాయకుడి దగ్గర వస్తాడు. ఇదివరకు అయితే ఎర్రపోతవరం వచ్చేవాడు మేము వస్తే, ఉం? ఇంజరం వచ్చేవాడు. ఈ మధ్యలో ఎక్కడికి లేదు. ఆ జూమ్లోనే కనపడుతున్నాడు. ఆ జూమ్ అయినా వీడియో ఆన్ చేసుకునే ఆప్షన్ లేకపోతే అది కూడా కనపడ్డు కదా. మరి ఆయనకి దేవుడు వాహనం ఇచ్చాడు కానీ ఆయన రావట్లేదు. మరి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మరి మనం ముఖాముఖిగా చూసుకుంటేనే ఏదైనా చెప్పుకోవడానికి ఉంటుంది. అందరూ అడిగారు భానుశ్రీ గారు ఎందుకు రాలేదు రాజమండ్రి అని. ఆయన మాకు వైద్యుడు అనమాట. కానీ ఈ ట్రిప్లో మా ఆయనే కొంచెం రోగి అయ్యాడు ఆ, ఈ ఈ సెకండ్ వీక్లో. కాబట్టి మేమే ఆయనకి వైద్యులం ఇప్పుడు. కానీ మేము ట్యాబ్లెట్లు అయితే తేలేదులే, కానీ మా దగ్గర వెండి బంగారం లేవు. అంతకంటే శ్రేష్టమైనది మీకు ఇస్తున్నా. యేసుప్రభు నామంలో లేచి నడిచి వచ్చేయండి కదా. చాలామంది రావట్లేదు కొన్ని చోట్లకి. అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. అందరూ వచ్చారండి. ఎవరు మిస్ అయ్యారు? జాన్ గారు మిస్ అయ్యారు, తబలిస్ట్ జాన్ గారు మిస్ అయ్యారు అంటున్నారు కదా. అందరూ వచ్చారండి. భానుశ్రీ గారు ఒక్కరు మిస్ అయ్యారు, ఇంకెవరో మిస్ అయ్యారు అన్నారు కదా. అంటే ఈరోజు మనం ఒకరినొకరం చూసుకోవటానికి ఇష్టపడుతున్నాం, కానీ కొంతమంది ప్రతిదానిలో కూడా మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రయాణం చేయలేం బ్రదర్, చాలా దూరం అంటున్నారు. ఆలోచన చేయండి. మరి వీటికే మనం ప్రయాస పడకపోతే రేపొద్దుట నీతి కిరీటం మనం అపేక్షిస్తున్న వారమేనా? ఆలోచన చేద్దాం. కాబట్టి పరిగెత్తుదాం, ఎంత వీలైతే అంత పరిగెత్తాలి. సమయమందు అసమయమందు, తిమోతి 2:4 ఏం చేయమన్నాడు? ప్రయాసపడమన్నాడు. సమయమందు అసమయమందు ప్రయాసపడమన్నాడు. అర్థమైందండి? అర్ధరాత్రి అయిపోతుందని రావట్లేదా?
అర్ధరాత్రి అయిపోతుందని రావట్లేదు, తెల్లారుజామునే పెట్టేస్తున్నారు జూమ్, అందుకే రావట్లేదు. తెల్లారుజాము రావు, అర్ధరాత్రి అయితే రావు, ఇంకెప్పుడు వస్తావు? మధ్యాహ్నం ఏమో డ్యూటీలో ఉంటావు కదా. నీ సొంత కార్యాలే చూసుకుంటున్నావు కానీ యేసుక్రీస్తు కార్యాలు నువ్వు చూడట్లేదు. కానీ నువ్వు కూడా పాడేస్తున్నావు ఏమని, యేసు రాజుగా వచ్చాను. యేసు రాజుగా కాదులే, యేసు ప్రభు ఎత్తుకెళ్ళడానికి వస్తున్నాడని పాడుకో, రాజుగా కాదు, ఎత్తుకెళ్ళడానికి వస్తున్నాడని పాడుకో. ఎందుకంటే నువ్వు ఎత్తబడే లిస్టులోనే ఉంటావు కానీ మహిమ పొందే లిస్టులో ఉండవు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా, సో మనమందరం రాజ్యము కొరకు శ్రమ పడుతున్న వారమేనా అనేది. ఎందుకంటే గమనించాలి, మనల్ని చూస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు ఎందుకు శ్రమ పడుతున్నారు. పరలోకం కొరకైతే కాదు, కానీ పరలోకం కొరకు కష్టపడే వాళ్ళందరూ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుస్తున్నారు. వాళ్ళంటి కష్టం కాదు ఇది. పరలోకంలో కూర్చున్న వారి పడే కష్టం. ఏమనుకోవద్దు, లెక్కలు వేసుకోకండి. దేవుని పని విషయంలో అంత అయిపోతుంది ఎంత అయిపోతుంది అని లెక్కలు వేసుకోకండి. ఎందుకంటే మన ప్రభు నమ్మదగినోడు. మన ప్రభు ఎంత నమ్మదగినోడు అంటే, మనము ఇచ్చే వరం కలిగి ఉంటే మనల్ని ఆయన నింపే కృప అనుగ్రహిస్తాడు. నా గిన్నె నుండి పొర్లుచున్నదనే అనుభవం కలిగింది కదా. ప్రభుకి స్తోత్రం. ఈ జీవనోపాధి కలిగిన వాళ్ళే లెక్కలేసుకుంటే సేవకులేని లెక్కలేసుకోవాలా? ఎందుకంటే వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకోవట్లేదు. కొన్ని చోట్ల పరిచర్యకి వెళ్ళి కొత్త స్థలాల్లో వారు ఏమీ తీసుకోవట్లేదు కదా. మరి అలాంటి వారు అక్కడ కానుకలు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ప్రభు పని జరిగిస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11లో చెప్పినట్లుగా, మీ వద్ద నేను పరిచర్య చేయడానికి అని నేను ఇతర సంఘాల వల్ల జీతం పుచ్చుకున్నాను అన్నాడు 8వ వచనంలో కదా. మరి అటువంటి వారు, మరి వారు చేస్తున్న ఖర్చు ముందు మనం ఎంత ఆలోచిస్తున్నాం కదా. ప్రభు మీకు వాహనం ఇచ్చాడు, చక్కగా వాడండి దేవుని పనిలో. అంతేగాని ఆ వాహనం వాడే బదులు కూడా బండి వేసుకొని రావటం కదా. కారు ఉన్నవాళ్ళు కారు వేసుకొని వస్తే ఇంకో నలుగురిని వెంట పెట్టుకొని రండి, ఏం కాదు. మళ్ళీ వాళ్ళందరూ ముఖాలు చూడకండి, మీలో ఎవరు డీజిల్ కొట్టించరా, నేనే కొట్టించుకోవాలా, కారు నాదే డీజిల్ నాదేనా, అట్లా అనుకోకండి. తీసుకురండి. దీని అంతటికీ రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు బహుమానం ఇస్తాడు. ఏమన్నాడు పూటకోళ్ళు అని ఇంట్లో, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేనేమన్నాడా, నేను వచ్చినప్పుడు మరలేస్తానన్నాడు కదా. అందుకని ఎక్కువ కూర్చుంటాడు కానీ బ్రదర్ అసలే ఏమి ఇవ్వడు అని ఏమనుకోకండి. తీసుకురండి, ఆ పక్షవాయు గలవాడిని మోసుకురండి. మోసుకొని వస్తే వాడు బాగుపడితే రేపొద్దుట బహుమానం మీకే. కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేయండి. ప్రభు మీకు ఇంకా వివేకం అనుగ్రహించును గాక. నేను చెప్పిన వాక్యం సత్యమైతే దేవుడు మీతో మళ్ళీ మాట్లాడతాడు. నేను చెప్పిన వాక్యం మీకు కాకపోతే దేవుడే మీతో మాట్లాడు. నేను చెప్పిన వాక్యం మీకే అని మీరు నమ్మితే ఆలోచన చేయండి. ప్రభు మీకు వివేకం ఇస్తాడు అన్ని విషయాల్లో. ఎలాగో ఇక్కడ నుంచి ప్రభు పని విషయంలో ఆలోచన చేయాలి. ప్రభు పని విషయంలో ఆలోచన చేయాలి. పౌలు గారు ఏం చెప్పారు కొలసీ పత్రికలో? నా వంతు అన్నాడా? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24 ఏమన్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించు, సంఘమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు ఏమన్నాడు? నా వంతు, నా శరీరం, నా వంతు. నేను అడుగుతున్నాను, నీ వంతేంటి? నా వంతేంటి కదా. యేసు ప్రభు శ్రమలు పొందాడు. ఆ శ్రమల్లో మన వంతు ఎంత? సంఘం కొరకు. అంతేనా జాన్ పాల్ అన్న? పార్వతీపురం అన్నయ్య నేను దూరం అయిపోయింది, మన దూరం. ఓకే. కాబట్టి పాటలు పడాలి. పాటలు పడితే మీ వంతు మీరు చేస్తున్నట్టు కదా. నా వంతు నేను చేద్దాం, మీ వంతు మీరు చేయండి. ఎవరి వంతు వాళ్ళు చేయాలి. నెహెమ్యా గ్రంథంలో మనం మొన్న కూడా చదువుకున్నాం. ఎవరి ఎదురుగా వారు ఏం చేశారు? గుమ్మమును కట్టారు, ప్రతిష్ఠించారు. వారందరూ ఎవరి వంతు వారు చేశారు. కాబట్టి మీ వంతు మీరు చేయండి, నా వంతు నేను చేస్తాను. ఎవరి వంతు వాళ్ళు చేయండి. అసలు నా వంతు ఇంకా రాలేదని మాత్రం అనుకోకండి. మీ వంతు వచ్చి వెళ్ళిపోయింది, కానీ మీకు ఆ వంతు వచ్చినట్టు కూడా తెలియదు. మన వంతు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరి మీదకి నెట్టేస్తున్నాం. అలా ఉండొద్దు. మీ వంతు మీరు ప్రయాసపడండి. ఎందుకంటే ఏ రోజైనా ప్రభు పిలిచేవారిలో వంతు పెడతాడు, ఆ రోజు మనం వెళ్ళిపోతాం.
ఆ రోజు వెళ్ళిపోతే కదా, నేను చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ప్రయాస పడకపోతే, శ్రమ పడకపోతే మీరు కడవరి తరంలో ప్రభు వచ్చే దినం వరకు ఉంటారని గ్యారంటీ ఏం లేదు. ఎప్పుడైనా పిలుస్తాడు. 2027లో పిలుస్తాడు అనుకున్నామన్నా ముందే పిలిచారు ఏంటండి ఫాస్ట్ అని ప్రభుల వారితో మాట్లాడకండి. రేపు వెళ్ళాక పడుకోండి, అక్కడ గోల్ చేయకండి. అక్కడికి వెళ్ళాక కూడా సైలెంట్గా మ్యూట్లో పెట్టుకోండి, పడుకోండి. ప్రభుని ఏమని అడగండి. 27లో పిలుస్తావు అనుకున్నావు, నిన్నెందుకు 27లో పిలవాలయ్యా? నువ్వేం చేస్తున్నావు? చక్కగా మీటింగ్ జరిగితే ఆ, 6ంటికి జాయిన్ అయ్యి కళ్ళు నలుపుకుంటున్నావు. ఎవరు నలుపుకున్నారా బాబు? నేను కానీ అనుకోకండి, నీవన్నట్టే నువ్వే కదా. 6 గంటలు జాయిన్ అయ్యి కళ్ళు నలుపుకుంటున్నావు నువ్వు 27 దాకా ఉంటావు. 27 దాకా ఉండి ఏం చేస్తావు? భూమికి బరువు నువ్వు. ప్రభు అన్నాడు, ఈ భూమి దీనివల్ల ఎలా వ్యర్థమైపోవాలన్నాడు. కాబట్టి పిలిచేస్తాడు. ఒకసారి పొరపాటును పిలిచాడా, పిలిచిన వాళ్ళకి వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయిన తర్వాత మేము చూసుకుంటాంలే కార్యక్రమాలు, మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక ఎటువంటి సప్పుడు చేయకుండా పడుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఇక మీకు ఏం పని ఉండదు కదా. మైక్ పెట్టక్కర్లొద్దు, బాకాలు మోయక్కర్లొద్దు, బరకాలు వేయక్కర్లొద్దు, మీటింగ్ పెట్టక్కర్లొద్దు కదా. స్తుతి కూడికి లేదు, సువార్త కూడికి లేదు కదా. ప్రయాణం అసలే లేదు. ఇక మీరు వచ్చిన కారులో ఎవరో ఒకరు పోసుకుంటారులే డీజిల్, దాన్ని వదిలిపోవటమే ఇక ప్రభు దగ్గరికి. ఆలోచన చేయండి. మనం ఉన్నంత కాలమే. ప్రభు పిలిస్తే ఇక మనం అక్కడితో మన బుక్ క్లోజ్ అయిపోయింది. ఎవరి గ్రంథాన్ని దేవుడు వారి కొరకు రాస్తున్నాడు. రేపు క్రీస్తు న్యాయబడిన దగ్గర మీ ఫైల్ ఓపెన్ చేస్తాడు. మీ ఫైల్లో అన్ని వైట్ పేపర్లు ఉన్నాయనుకోండి, సిగ్గు. A4 షీట్లు అన్నీ, ఒరే 20 పేజీలు ఎట్టాను, ఇందులో ఒక్క పేపర్ మీద కూడా ఏం రాయలేదు అంటాడు కదా. ఆలోచన చేయండి. ఎగ్జామ్లో ఏమి రానోడు ఎడిషనల్ పేపర్లు తీసుకుంటూ ఉంటాడు ఒక్కోసారి. అలాగే మనం చాలా పేపర్లు ఎట్టాం, కానీ అన్ని వైట్ పేపర్లే. రేపొద్దు ప్రభు వచ్చినప్పుడు ఆ పేపర్ ఫైల్లో ఏముందో తీస్తాడు కదా. తీసినప్పుడు పిలుస్తాడు అనమాట. ఏమని పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. కరీంనగర్ భానుశ్రీ గారు అంటాడు. ఫైల్ తీస్తాడు. ఫైల్ తీసి ఓపెన్ చేస్తాడు అనమాట. పేజ్ నెంబర్ 1, ఇదిగో నువ్వు ఇది చేసావు. పేజ్ నెంబర్ 2, నువ్వు ఇది చేసావు. పేజ్ నెంబర్ 3, ఇది చేసావు. ఇవన్నిటికీ మెచ్చుకుంటాడు. దానికి తగిన కిరీటం ఇచ్చేస్తాడు. పక్కన నిలబడయ్యా, రావాలండి నెక్స్ట్ పెద్దాపురం డేవిడ్ రాజు గారు, తర్వాత డేవిడ్ రాజు గారు నిలబడతారు. కాబట్టి పెద్దలపురం, పెద్దాపురం పెద్దలందరూ రేపు పొద్దున్న నిలబడతారు. వాళ్ళ ఫైళ్ళు, తర్వాత భానుశ్రీ గారి ఫైలు, అందరి ఫైళ్ళు ఓపెన్ చేస్తాడు. కాబట్టి మీటింగ్ పెడదాం అనుకున్న అయ్యగారు మీరు రండి, ఏంటండి మీరు ఎంత ఖర్చు అయిపోద్దని ఆ రోజు ఆఫీసర్గా మీటింగు, నీకు ఇన్ని ర్యాంక్ పడేదిరా, నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్తాడు రేపొద్దుట కదా. ఆలోచన చేయండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఈరోజు మన జీవితాల్లో నా వంతు నీ వంతు వచ్చింది. మనం నా వంతు నీ వంతు ప్రయాసపడాలి. మా నాన్నగారు ఒక పాట రాశారు. ఇంటికి పెండ్లికి వస్త్రములకు ఆర్భాటముగా అర్పిస్తావు, ప్రభు పనికి ఆలోచించి చింతిస్తావు న్యాయమా. ఇంటికి పెండ్లికి ఆర్భాటముగా అర్పిస్తావు, ప్రభు పనికి ఆలోచించి చింతిస్తావు న్యాయం. ఇది న్యాయమా, ఇది న్యాయమా అని ఒక పాట రాశారు. కాబట్టి మనం ఆర్భాటంగా ఖర్చు పెడుతున్నాము, కానీ ప్రభు పని దగ్గరికి వచ్చినప్పటికి ఆలోచిస్తున్నాం, చింతిస్తున్నాం. మరి ఇది నిజంగా న్యాయమేనా అనేది ఆలోచన చేయండి కదా. మన ప్రభు అయితే తలవాల్చుటకే స్థలం లేక సిలువలో తలవాల్చాడు. మన కొరకు ఇప్పుడు స్థలాన్ని సిద్ధపరిచాడు పరలోకంలో. మరి మనము ఎంతవరకు ప్రయాసపడుతున్నాం? ఇది మీరు ఆలోచన చేసుకోండి. ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి అందరి జీతం ఆయన దగ్గర రెడీగా ఉంది. కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా అయినా వస్తాడు, పని చేయని వాళ్ళు త్వరగానే పిలుస్తాడు, ఏదోటి జరిగిద్ది. కానీ మన జీతం ఏంటో చెప్పినప్పుడు మాత్రం సిగ్గైపోద్ది కదా. అవునా కదా. మీ నెల జీతం ఎంత చెప్పండి అంటేనే మనం ఒకటికి ఎక్కువ చెప్పేసుకుంటున్నాం. కానీ రేపు వద్దురా అక్కడ ఎంత జీతం అంతే చెప్తాడు. 1,00,000 వస్తుంది అనుకోండి నెలకు అంటారు కొంతమంది.
1,00,000 వస్తే 1,00,000 అని చెప్పండి, 50 వస్తే 50 అని చెప్పండి, 5,000 వస్తే 5,000 అని చెప్పండి. ఎక్కడ జీతానికే ఇంత సిగ్గుపడిపోతున్నాం. రేపు ప్రభు న్యాయపీఠం దగ్గర నీ జీతం ఇదిగో అని ప్రభు మన చేతికి అప్పగించినప్పుడు ఆ రోజు మనకి ఎంత సిగ్గు కలుగుతుంది. అందుకనే కాలిపోయే పని చేయొద్దు, నిలబడే పని చేద్దాం. అవకాశం వచ్చిన ప్రతిసారి పరిగెడదాం, అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయాసపడదాం. వీలైనంతగా ఈ దేహాన్ని ప్రభు పని కొరకు నలగొడదాం. పౌలు గారు అదే చెప్పాడు. నేను మీకు చెప్పాను, కానీ నేనే భ్రష్టుణ్ణి అయిపోతానని నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు కదా. వేసుకున్న చొక్కాయి కూడా నలిగిపోద్దని ఆలోచించేవాళ్ళు దేహాన్ని నలుగొట్టుకోవడానికి ఇష్టపడండి. ప్రభు అట్టి కృప మీకు దయచేయను గాక. సో ఈ ఉదయకాలం వర్తమానంలో ప్రభు త్వరగా వస్తున్నాడు. వీలైనంతగా ప్రయాసపడదాం, ప్రభు రాజ్యం కొరకు శ్రమపడదాం. అలా మీరు శ్రమపడటం ఒక సూచనగా ఉంటుంది. ఆ సూచన మీలో కనపడును గాక. ప్రభు ఆత్మ మనలందరినీ కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఎన్నో శ్రేష్టమైన సంగతులు సేవకుల ద్వారా ఎక్కువ ఉదయకాల సమయంలో మనకు తెలియజేశారని, ఇందులో బట్టి దేవునికి మేము గంట ప్రకటించాలను గాక. మనము మన వంతు మనం ప్రయాసపడాలని, మనమే సూచనలు అని మనం ప్రయాసపడడమే మన సూచన అని, నిర్మలమైన మనసాక్షి గలవారమని మనం నిరీక్షణ మనలో పవిత్రతను పుట్టిస్తుందని చెప్పి ఎన్నో శ్రేష్టమైన సంగతిని ఎక్కువ ఉదయకాల సమయం దేవుని సేవకుల ద్వారా మనకు తెలియజేశారు. మనము ప్రభు త్వరలో రాబోతున్నారు కాబట్టి మనము మన వంతు ప్రయాసం మనం పడాలని చెప్పి అంత స్పష్టంగా మనకి ఉదయకాలం తెలియజేసిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ గంట బ్రహ్మాండం కాక. వాక్య సందేశాన్ని అందించిన దేవుని సేవకులకి కుడి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. కుడికిలో ఇప్పటివరకు నిలిచి ఉండి శ్రద్ధగా ఉన్న దేవుని పిల్లలందరికీ కుడి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో 11 గంటలకి మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేకమైన కూడిక ఉంటుంది కాబట్టి దయచేసి వీళ్ళని ప్రతి ఒక్కరూ ఆ కూడికి జాయిన్ అవ్వాల్సిందిగా ప్రాంతంలో చేస్తున్నారండి. కూడిక అనంతరము లింక్ పేరు ఉంటుంది కాబట్టి మేము ఈ సమయాల్లో లింక్ పేరులో జాయిన్ అవ్వాల్సిందిగా ప్రాంతంలో చేస్తున్నారండి. ముగింపు ప్రార్థనతో కూడిక ముగించుకుందాము. ఎవరన్నా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థనతో కూడిక ముగించవలసిందిగా ప్రాంతంలో చేస్తారు. ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధ తండ్రి, మీకు స్థితిని చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా నేను భాగ్యాన్ని మా అందరికి ఇచ్చారు. సజీవులకు నడిపించిన విధానం బట్టి స్థితులు చెల్లిస్తూ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడే విధానం బట్టి తండ్రి మీకు స్థితులు చెల్లిస్తున్నాము. కేవలం తండ్రి ప్రభావైనా నువ్వు చూపించిన శ్రేష్టమైన తండ్రి ప్రభావం ఉచితమైన ప్రేమను బట్టి నాయన మీకు అమూలమైన రక్తం బట్టి పరిస్థితులకు కడగబడ్డారు. స్థితులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో తండ్రి ప్రభానైనా ఉగ్రత నుండి శోధ నుండి అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి నైనా మా యొద్ద నుండి మీరు తండ్రి ప్రభానైనా ఏదైతే తండ్రి సన్మానమైన తండ్రి ప్రభా ప్రశంసమైన తండ్రి ప్రభా మా యొద్ద నుండి మీరు పొందుకుంటున్నారు. ఎందుకంటే కేవలం మీ కృప ద్వారా మమ్మల్ని మహిమపరిచారు, నీ ఎదుటిగా మమ్మల్ని ప్రత్యక్షపరిచారు. ఆ విధం బట్టి మీరు మా యొద్ద నుండి మీరు సంతోషం కోరుకుంటున్నారు. అందుకని మీకు స్థుతులు చెల్లిస్తున్నాము. అన్ని విషయాల్లో తండ్రి ప్రభాన అయినా నీ నామముకు మహిమార్థకరంగా తండ్రి ప్రభనైనా అన్ని విషయాల్లో కూడా తండ్రి ప్రభా నీకు సాక్షులుగా ఉంటుకు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటుకు మాకు సహాయం చేయండి. నీ కృప చూపించండి తండ్రి ప్రభా దేవ. మరొకసారి తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మీరు తెలియపరిచిన మాటలు తండ్రి ప్రభా అన్ని విషయాల్లో కూడా తండ్రి ప్రభా సహాయపడేవారు. అన్ని విషయాల్లో పరిచయ విషయంలో కానీ తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి ప్రభనైనా ఈ యొక్క మాటలు తెలియపరిచిన విధముగా నీవు చేసిన కార్యములు తండ్రి ప్రభు అనేక మందికి మేము కూడా చేసిన వారిగా ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి ప్రభు దేవనైనా కృష్ణ వారిగా కాక తండ్రి ప్రభు దాకృత్యంగా ఇచ్చిన వారిగా తండ్రి ప్రభునైనా ఉండటకు మాకు సహాయం చేయండి. నీ కృప చేత తండ్రి ప్రభునైన దేవా నీ యొక్క మహిమైశ్వర్యం మాలో నింపారు.
ఆ మహిమేశ్వరంతో తండ్రి ప్రభ అనేకులకు తండ్రి ప్రభనైనా సహోదరి ప్రేమతో తండ్రి ప్రభనైనా ముందుకు వచ్చేవారు ముందుకు సహాయం చేస్తూ సత్క్రియలు జరిగించేవారు ముందుకు సహాయం చేయండి తండ్రి నీ రాజ్యంలో తండ్రి ప్రభనైనా మాకు ఇచ్చిన మీరు స్థానములు తండ్రి ప్రభ దేవ లెక్క పెడతామని తెలియపరిచారు అవును తండ్రి ఆ లెక్కకు మించిన తండ్రి ప్రభ దేవనైనా మీ ఎదుటిగా తండ్రి ప్రభ మేము మాకు ఇచ్చిన స్థానంలో మేము తండ్రి ప్రభ గొప్ప స్థానం ఉండటకు తండ్రి ప్రభ దేవనైనా ఎటువంటి తండ్రి ప్రభ ఆలోచన ఎటువంటి తండ్రి ప్రభ దేవనైనా హృదయంలో కల్మషమైన ఆలోచన లేక తండ్రి ప్రభ చక్కని ఆలోచనతోటి తండ్రి ప్రభ నీ పరిచయ విషయంలో కానీ మా తోటి సహోదరి విషయంలో కానీ తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభ నాయన ఈ నామం మహిమార్థకరంగా తండ్రి నాయన జరిగించే వారి ముందుకు సహాయం చేయండి ప్రభనైనా దేవ అదే విధంగా తండ్రి నాయన మరొకసారి తండ్రి ప్రభు మీరు తెలియపరిచారు ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి ప్రభనైనా సమయం గురించి తండ్రి ప్రభనైనా నీ సన్నిధానం చేరాలన్నా తండ్రి ప్రభనైనా నీ యొక్క తండ్రి ప్రభు వాక్యానికి తండ్రి ప్రభ దేవనైనా సమయం ఇచ్చే విషయంలో కానీ మీ యొక్క క్రియలు చేయాల్సిన విషయంలో కానీ మా తలంతో మా యొక్క వంతులు వచ్చినప్పుడు తండ్రి ప్రభనైనా మేము తోసివేసిన వారిగా కాక ప్రయాసపడుతూ తండ్రి ప్రభనైనా శుద్ధ హృదయములతో ప్రయాసపడుతూ తండ్రి ప్రభ సమయముందు ఏ సమయం నుండి తండ్రి ప్రభ మాకు ఇచ్చిన తండ్రి ప్రభ అప్పగించిన పనిని మేము చక్కగా చేయుటకు సహాయం చేయమని తండ్రి ప్రభ దేవ ఆ యొక్క విషయంలో కూడా లెక్క వేస్తూ తండ్రి ప్రభ మాకు ఇవ్వాల్సిన బహుమతులు ముందుగానే మాకు సిద్ధపరిచారని తెలియపరిచారు తండ్రి ఆ బహుమతులు పొందుకున్నప్పుడు తండ్రి మీ అర్థం మేము సాధించిన వారు కాక తల ఎత్తున్న వారు ఉంచుటకు మాకు సహాయం చేయండి అటు జ్ఞానంతో అటు ఆత్మతోటి అటు వివేచనతో మాకు ఇంకా ముందుకు నడిపించమని అడుగుచ్చు తండ్రి మీ సేవకులు ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మాట్లాడే విధానం బట్టి మీకు స్థితులు చెల్లిస్తూ తండ్రి నైనా ఈ ఉదయకాల సమయంలో జూమ్ లో మీటింగ్ లో పాల్గొన్న వారందరికీ కూడా నైనా మీ యొక్క ఆత్మ నడిపించే సహాయం తండ్రి వివేచన కలిగిన ఆత్మతో నింపుతూ జ్ఞానంతో దాతృత్వంగా తండ్రి ప్రభ ధారాళముగా తండ్రి ప్రభ అన్ని విషయాల్లో తండ్రి ప్రభ దేవనైనా తండ్రి సత్క్రియలు చేసేవారుగా అన్ని విషయాల్లో తండ్రి ప్రభ దేవనైనా మీ యొక్క నాయకుడి ఎదుటిగా తండ్రి బహుమతులు పొందుకున్న వారి ముందుకు సహాయం చేయండి తండ్రి అదేవిధంగా నీ సేవకులు తండ్రి ప్రభనైనా అనేక చోట్లకు తండ్రి ప్రభ దేవనైనా అడుగు పెడుతున్నారు తండ్రి ప్రభనైనా నువ్వు చూపించిన కృప ద్వారా తండ్రి ప్రభ తనకి ఇచ్చిన వరములు మాకు కూడా తెలియపరుస్తున్నారు మాకు కూడా ఇస్తున్నారు ఆ పొందుకుంటకు తండ్రి ప్రభనైనా మమ్మల్ని ఇంకనూ తండ్రి ప్రభ యోగ్యులుగా తండ్రి ప్రభనైనా మమ్మల్ని ఎంచుకునే వారి ఉంచుటకు సహాయం చేయండి మీ కృప చూపించండి దూర ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి వాళ్ళకి ఆర్థిక విషయాన్నింటిలో సహాయం చేయండి అదే సంఘాలు కూడా దీవించండి ఉన్నతమైన పరిచయలోకి యొక్క నీతి గల సత్య తండ్రి ప్రభ పరిచయలోకి మమ్మల్ని కూడా ఇలా ఈ విధంగా నేను ఆహ్వానించినందుకు దేవానికి స్తోత్రం మమ్మల్ని పిలిచిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ తన ఇచ్చిన సంఘాలని దీవించండి ఇంకెక్కడైతే తండ్రి ప్రభనైనా నూతనంగా ఏర్పడుచున్నాయో అవన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభనైనా ఈ యొక్క దేశములు కాదు ఈ యొక్క జిల్లాలు ఈ యొక్క గ్రామములు తండ్రి ప్రపంచవ్యాప్త మొత్తముగా తండ్రి ప్రభనైనా ఈ యొక్క సువార్త ప్రకాశము క్రీస్తు నామముల మహిమార్థకరంగా వెలుగునుగా అతను ప్రకటిస్తూ తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ప్రభు అన్నింటికి కూడా సహకారులుగా మా యందు సహాయము మా యందు వంతు మేము చేసేవారు ఉండటకు సహాయం చేయమని కృప చూపించమని తండ్రి ప్రభనైనా ఈ దినం ఉదయకాల సమయంలో జరుగుతున్న మీటింగ్ తండ్రి ప్రభనైనా పరిచయ విషయంలో కూడా నీ కాపుదల అన్ని విషయాల్లో నీ నామంగా మహిమార్థకరంగా జరుగుతుంది సహాయం చేయమని మమ్మల్ని కూడా తండ్రి ప్రభు మా యొక్క సహాయంలో వాడుకోమని నీ నామంగా మహిమార్థకరం జరిగించమని క్రీస్తు నామంలో యొక్క మనం అడిగి పొందున్నాం తండ్రి ఆమేన్ వందనాలు అందరికీ వందనాలండి వందనాలు ముగింపు ప్రార్థన చేసిన సోదరులకి ఇప్పుడు పక్షాన వందాలండి ఒకరికి వందనాలు తెలియజేసుకుని ఎప్పుడు సెలవు చేసుకున్నాం అందరికీ వందనాలు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.